ఓం నమో గణపతయే. ఆంధ్ర అయోధ్య అని మనం చెప్పుకోదగినటువంటి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రామనారాయణం క్షేత్రానికి రావడం జరిగింది. ఈ క్షేత్రం నాకు బాగా నచ్చింది. ఈయనే ఈ క్షేత్రం యొక్క నిర్మాణకర్త. కీర్తిశేషులు శ్రీనారాయణ నరసింహం గారు. ఈ రామనారాయణ క్షేత్రంలో చాలా ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. ఏమిటి అవి అనంటే కనుక ముఖ్యంగా బొమ్మల్లో రామాయణం అంతా కూడా చిత్రీకరించారు. ఇదే ఇందులో ముఖ్యమైనటువంటి భాగం. ఆ తర్వాత పెద్దది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టడము, దాని మీద లేజర్ షో వ్యవస్థ చేసి పెట్టడం కూడా జరిగింది. బయట నుండి మనం చూస్తే రామనారాయణ క్షేత్రం ఈ విధంగా ఉంటుంది. అక్కడ పెద్దగా కనిపిస్తున్నాడు చూసారా హనుమంతుడు. ఇది మొత్తం చాలా గొప్ప విషయం ఏమిటి అనంటే కనుక మీరు ఆకాశంలో నుండి చూస్తే ఏరియల్ వ్యూలో కనుక చూసినట్లయితే రాముడి యొక్క ధనుర్బాణములు అనేటటువంటి ఆకారంలో ఈ క్షేత్రాన్ని డిజైన్ చేసి నిర్మించడం జరిగింది. ఈ క్షేత్రం మొదట్లో మనకు కనిపించేటటువంటి మహావిష్ణువు ఆలయం ఇది. ఈ క్షేత్రం మొదట్లోనంటే ఇందాక మనం మొట్టమొదటి గణపతిని చూసాము. ఆ తరువాత ఈ యొక్క బొమ్మలు మొదలు పెట్టడానికి ముందు మహావిష్ణువు ఉంటాడు. ఈ విధంగా మనకు రామనారాయణ క్షేత్రంలో బొమ్మల్లో రామాయణం కనిపిస్తుంది. మీరు గమనిస్తున్నారు. ఈ బొమ్మలు చూస్తే చాలు మనకే అర్థమైపోతుంది రామాయణంలో ఇది ఏ ఘట్టము అని. దశరథుడు పిల్లల్ని ఎత్తుకోవడం ఏమిటి, అదేవిధంగా ధనుర్విద్య నేర్పించడం ఏమిటి, ఆ తరువాత విశ్వామిత్రుడు అడిగి రామ లక్ష్మణుల్ని తీసుకువెళ్ళడం, వాళ్ళు నిద్రించి ఉన్నప్పుడు విశ్వామిత్రుడు చూసి చాలా ఆనందపడతాడు. పడుకున్నప్పుడు రాముడు చాలా సుందరంగా కనిపిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క ఘట్టము కూడా రామాయణంలో మనకు తెలిసినటువంటివన్నీ కూడా మొదటి నుండి చివరి వరకు కూడా బొమ్మల్లో నిర్మించడం జరిగింది. అవి చక్కగా మీరు చూడండి, ఆనందించండి.
అత్యంత ముఖ్యమైనటువంటి సంతోషకరమైనటువంటి రామ పట్టాభిషేక ఘట్టాన్ని ఈ విధంగా చిత్రీకరించడం జరిగింది. రాముడు సుందరంగా కనిపిస్తూ ఉన్నాడు, సీతామాత కూడాను. ఆ తరువాత రామనారాయణ సృష్టికర్త ఆయన బొమ్మ మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది. అక్కడే చిట్ట చివరిలో మనకు కనిపించేటటువంటి సీతారామ లక్ష్మణులు, ఆంజనేయ స్వామితో సహా ఆలయం, ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం. శని ఆదివారాల్లో ఇక్కడికి జనం బాగా వస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ మనకు చాలా సుందరంగా కనిపిస్తాడు. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. ఎవరెవరైతే చూడడానికి వస్తారో వాళ్ళు ఉచితంగానే భోజనం చేయవచ్చు. ఈ క్షేత్రాన్ని నేను కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. చాలా బాగుంది అనిపించింది. ఖచ్చితంగా ఎవరైతే విశాఖపట్నం వైపు వెళ్తారో వాళ్ళు ఈ క్షేత్రం తప్పక ఒక్కసారైనా దర్శించాలి అని నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇది గోశాల. ఈ విధంగా సుదర్శన చక్రం ఆకారంలో పైనుండి కనిపించేట్టుగా నిర్మించారు. లోపల గోవులు ఉన్నాయి. సరస్వతీదేవి అమ్మవారు. బయట నుండి చూస్తే ఆంజనేయ స్వామి మీద వేసేటటువంటి లేజర్ షో ఈ విధంగా ఉంటుంది. ఓం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. స్వస్తి.